హాయ్ హలో నమస్తే అండి. చూడండి, ఈరోజు నేను ఈ చికెన్ బ్రెస్ట్ లేదా ఇది ఒక 700 గ్రామ్ ఉందండి. చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది చిన్న చిన్న పీసులుగా. ఇది చిల్లీ చికెన్ చేద్దామని. సాధారణ ఇంట్లో చేసుకుంటారే, మా పాప ఎప్పుడు చిల్లీ చికెన్ అడుగుతుంది. బయటలాగా అన్నీ వేసి ఏం చేయట్లేదండి. సాధారణంగా దానికి కావాల్సింది 1.5 టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడరు, తర్వాత వచ్చి ఇది వచ్చి రెడ్ చిల్లీ క్రస్ అనమాట. ఇది వచ్చి తర్వాత ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా, ఇది వచ్చి కొరియండర్ టమ్స్ అండి. స్టమ్ లేదా అవి చిన్న చిన్నగా కోసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చి 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ అండి. తర్వాత 2 టీ స్పూన్లు వెనిగర్ అనమాట, ఇది వైట్ వెనిగర్. తర్వాత ఏమొచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టీ స్పూన్లు అండి. ఇవి మొత్తం వేసి కలిపి నేను చూపిస్తానండి. ఇది బ్లాక్ పేపర్ అండి. తర్వాత వచ్చి ఇది మొత్తం ఇవన్నీ ఉప్పు, క్రష్ చిల్లీ, తర్వాత వచ్చి కొరియండర్ స్టమ్స్ ఇవి వేసాను. తర్వాత ఇది ఒక 2 స్పూన్లు గార్లిక్ జింజర్ పేస్ట్ అండి. తర్వాత వచ్చి ఒక స్పూను వెనిగర్ అండి. ఈ స్పూన్తో ఒక స్పూన్ వెనిగర్ వేద్దామండి, ఎందుకంటే ఎక్కువ పుల్లగా అయితే బాగుండదండి. అందుకని వేసి తర్వాత మైదా అండి వేసి మొత్తం కలుపుకుందామండి. బాగా మొత్తం కలపాలండి. ఇలాగా నేను చూపిస్తానండి. చూడండి, బాగా కలిపి పెట్టుకున్నాను. ఇలాగ బాగా కలిసిందనమాట ముక్కలో. అసలు మైదా వేసినట్టుగానే తెలియట్లేదు ముక్కకి. ఇలా కలిపి పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత దీన్ని ఫ్రై చేసుకొని మనం చికెన్ చిల్లీ చేస్తామండి. కొన్ని దీంట్లోకి ఎల్లిపాయలు, ఇంకా కొంచెము టమాటో సాసు, కెచప్ అన్నీ కావాలా, అన్నీ నేను చూపిస్తానండి. సోయా సాస్ అన్నీ కావాలా చూపిస్తాను. హాయ్ అండి, చూద్దామా? చూడండి, బాగా సాఫ్ట్ అయింది. దీంట్లోకి ఒక కోడిగుడ్డు అండి, ఒక కోడిగుడ్డు. తర్వాత వచ్చి 1 టీ స్పూను కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. నేను మైదా వేసాను కదా, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తే ఇవి ఫ్రై చేసేటప్పుడు బాగా కరుముగా ఉంటాయి అన్నమాట చికెను. ఇవి వేసి బాగా కలపాలండి. ఇవన్నీ వేసి బాగా కలపాలా. కలిపేసి ఇవి ఇంకా రెడీ అయినట్లే. దీంట్లోకి 1 టీ స్పూను సోయా సాసు, వెనిగర్ వేసాను కదా, ఇంకొక టీ స్పూన్ సోయా సాసు, 1.5 టీ స్పూను టమాటా కెచప్ వేసుకుంటే చాలండి. నేను ఇప్పుడు ఫ్రై చేస్తాను, నేను చూపిస్తానండి. చూడండి, ఇందులోకి 1 టీ స్పూను సోయా సాస్ వేసుకుందామండి. 1 టీ స్పూను. ఇది డార్క్ సోయా సాస్ అనమాట, అందుకు కొంచెమే వేస్తున్నాను. ఫుల్ నల్లగా అయింది చూడండి చికెను. ఇది 1 టీ స్పూన్ అండి, 1.5 టీ స్పూను. అందులోకి గ్రేవీలో కూడా వేస్తాం, అందుకు 1 టీ స్పూన్ చాలండి. ఇవి మనమంతా కలుపుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. ఇది సోయా సాసు ఇందులోనే ఎక్కువ అయిపోయింది, ఇంకా గ్రేవీలో వేయాల్సిన అవసరం లేదనుకుంటాను. చూసారా, బాగా మెగ్నేట్ అవుతుంది ఇది. దీన్ని బాగా ఇంకా కలుపుకొని ఇంకా మనం ఫ్రై చేసుకోవడమే. దాని తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. చూడండి, చూసారా, ఇవి వచ్చి అల్లము, తెల్లవాయి అంటే ఎల్లిపాయ చిన్న కోసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి, ఇది కొత్తిమీర స్టమ్స్ అండి. ఇది వచ్చి క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలు చేసుకున్నానండి. ఇవన్నీ కావాలండి. అది ఫ్రై చేసిన తర్వాత నేను చూపిస్తానండి ఇది ఎలా చేయాలని. చూడండి, ఆయిల్ వేస్తున్నాను. నేను ఎక్కువ ఆయిల్ వేయట్లేదండి, తక్కువ ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ డీప్ ఫ్రై చేయట్లేదు, షాలు ఫ్రై చేసుకుంటాం. అయినా కానీ ఎక్కువ ఆయిల్ పడిపోయింది అనమాట, ఒక 1/2 లీటర్ పడిపోయినట్టుంది. చూడండి, నూనె బాగా కాగిందండి. నూనె అందులోకి వేసేద్దామండి. ఒక్కొక్కటి వేసేకన్నా ఇలాగే వేసేద్దామండి. ఇది 2 టైంలో ఫ్రై చేసుకోవాలన్నమాట, ఒక టైంలో కాదు.
ఇది అయిన తర్వాత చూపిస్తానండి. ఇది అయిన తర్వాత చూపిస్తాను. చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. చూడండి, ఇవి యాక్చువల్లీ మనం ఇలా తిప్పుకుంటే చాలు. ఇవన్నీ ఇక్కడ అయితే చాలండి, తీసేస్తాము. చూడండి లాస్ట్లో రెడీ ఇలాగ అయిందండి. చూసారా ఎంత బాగా అయిందండి. చూడండి బాగా గట్టిగా, బాగా చపాతీలోకి అన్నంలోకి అంతా బాగుంటుందండి. ఇది దీంట్లోకి నూడిల్స్ చేసినా కూడా చాలా బాగుంటుంది. మా పాప చేస్తానే సగం తీసుకెళ్ళిపోయింది. ఇది హోటల్లో కన్నా మనం ఇంట్లో ఇలా చేసుకొని పిల్లలకి పెడితే హెల్దీ అండి. ఎందుకంటే వాళ్ళు అజినామోటో ఆ మోటో ఈ మోటో అన్నీ వేస్తూ ఉంటారు కదా. ఎంత బాగుంది చూడండి. ఇలాగ ట్రై చేసి తినండి. అలాగే రాయలసీమ, తెలుగమ్మాయి, కేరళ వంటలకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. చూడండి, చేయండి, ట్రై చేయండి. ఓకే.